వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ధనస్థానంలో బాధకాధిపతి అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క లగ్నానికి బాధకం చెయ్యడానికి కొన్ని గ్రహాలు ఉంటాయి. ఇటువంటి బాధకాధిపతి గ్రహం 2వ స్థానమైన ధనస్థానంలో అమరి ఉన్న జాతకులు డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాలలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, కుటుంబ సంబంధాలలోనైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయాన్ని ఇతరులతో జాగ్రత్తగా సంప్రదించిన తర్వాతనే తీసుకోవాలి. అలా చెయ్యకుంటే మీరు మీ ఆర్థిక వ్యవస్థలో చాలా తీవ్రంగా తేరుకోలేని నష్టాన్ని ఎదుర్కొంటారు. సహజంగానే 2వ స్థానం ధనం, వాక్కు, కుటుంబం, ప్రాథమిక విద్య అని ప్రతిదీ పేర్కొన్నా అది ఒక మారక స్థానం అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఆయుష్ స్థానం అనే 8వ స్థానానికి, ఉభ ఆయుష్ స్థానం అనే 3వ స్థానానికి ఈ 7 స్థానాలు వ్యయ స్థానాలు కాబట్టి మీరు ఈ 2 స్థానాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే బాధకాధిపతి బాధకం చెయ్యడానికి అర్హత ఉన్న గ్రహం. మీ జాతకంలో 2వ స్థానమైన ధన కుటుంబ వాక్ స్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి మాట ఇచ్చేప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఇచ్చిపుచ్చుకునే దానికి సంబంధించిన వృత్తులు చెయ్యకూడదు. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే సమస్యల్లో చిక్కుకుంటారు. పెట్టుబడి పెట్టేప్పుడు మరియు వ్యాపారం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని చర్చించి మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అంటే మీరు ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర తీసుకున్నారు అనే ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచాలి. ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొన్న వ్యక్తులు తమ జీవితాలను ముగించుకోవడం మనం దినపత్రికల్లో చూస్తుంటాము. అప్పుల బాధలు భరించలేక భార్యాభర్తలు విషం త్రాగి మృతి చెందారని పత్రికల్లో చూస్తుంటాము. అప్పు అనేది కూడా డబ్బుకు సంబంధించిన విషయమే. మనకు అవసరం లేని వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి శక్తికి మించిన పెట్టుబడి పెట్టడం, అది తిరిగి రాకుండా మోసానికి గురి అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి విపరీతాలను ఇవ్వడానికి 2వ స్థానం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మారక స్థానం. మీరు ఏ లగ్నంలో జన్మించినా బాధకాధిపతి 2వ స్థానంలో ఉన్నారంటే మీరు డబ్బు విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అధిక ఆశపడకుండా అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. బాధకాధిపతి 2వ స్థానంతో కనెక్ట్ అయ్యారంటే డబ్బు విషయంలో ఏదైనా ఒక మోసానికి గురి కాబోతారని అర్థం. అప్పుడు ఆ దశ వస్తే కన్ఫర్మ్గా అది జరుగుతుంది. భుక్తి కాలంలో అప్పుడప్పుడు జరగవచ్చు. బాధకాధిపతి నక్షత్రంలో ఒక గ్రహం ఉండి దశ నడిపినా, లేదా బాధకాధిపతి స్థానంలో ఉండి ఒక గ్రహం దశ నడిపినా ఈ విషయం జరుగుతుంది. కాబట్టి బాధకాధిపతి ధనస్థానంలో ఉన్నారా, డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాలు చెయ్యకండి. కుటుంబానికి తెలియకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ చెయ్యకండి. డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి వాళ్ళ సలహాలతో నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఎవరు బాధకాధిపతి ధనస్థానంతో కనెక్ట్ అవుతారనే విషయాన్ని తెలుసుకుందాము. మేష లగ్నం 11వ స్థానం బాధక స్థానం. శని బాధకాధిపతి. శని 2వ స్థానంలో ఉన్నారంటే డబ్బు విషయంలో మీకు బాధకం రాబోతుందని అర్థం. వృషభ లగ్నానికి కూడా అదే శని 2వ స్థానంలో ఉంటే బాధకం డబ్బు విషయంలో వస్తుందని అర్థం. ఒక మిథున లగ్నానికి 2వ స్థానంలో గురువు ఉన్నారంటే బాధకం ధనం విషయంలో రాబోతుందని అర్థం. మిథున లగ్నం వాళ్ళు అధికంగా డబ్బు విషయంలో మోసానికి గురవుతారనే దానికి రీజనే ధనకారకుడనే గురువే బాధకాధిపతి. 2వ స్థానంలో ఉచ్చం కావడం మరియు ధనాధిపతి చంద్రుడు
12వ స్థానం అనే వ్యయస్థానంలో ఉచ్చం అవుతారు కాబట్టి ఉభయ లగ్న జాతకులు ఎల్లప్పుడూ ధనానికి సంబంధించిన విషయంలో అదనపు జాగ్రత్తతో ఉండడం అవశ్యం. ఇక కర్కాటక లగ్న జాతకులకు బాధకాధిపతి శుక్రుడు 2వ స్థానంలో ఉంటే డబ్బు విషయంలో అదనపు జాగ్రత్తతో అవగాహనతో ఉండాలి. ఇక్కడ లగ్నానికి ధనాధిపతి అని చెప్పడం లేదు, లగ్నానికి బాధకాధిపతి అని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇక 2వ స్థానం మారక స్థానం కాబట్టి బాధకాధిపతి మారక స్థానంలో ఉన్నారని తీసుకోవాలి. తర్వాత సింహలగ్న జాతకులకు కుజుడు 2వ స్థానంలో ఉంటే తీవ్ర పరిణామాలను ఏర్పరచుతారనేది వాస్తవం. కన్యలో కుజుడు ఉన్నారా, ధనం ద్వారా సమస్యలు రాబోతున్నాయని అర్థం. కన్యా లగ్న జాతకులకు 2వ స్థానమైన తులలో బాధకాధిపతి మారకాధిపతి కేంద్రాధిపతి అనే గురువు ఉండడం తీవ్ర ధన నష్టాన్ని ఎదుర్కోబోతున్నారని అర్థం. ఒక తులా లగ్నానికి 2వ స్థానమైన వృశ్చికంలో రవి ఉంటే ధనంకు సంబంధించిన విషయంలో బాధకాన్ని సృష్టిస్తారు. ఇక్కడ లాభాధిపతి ధనస్థానంలో ఉన్నారంటే లాభం ఆర్థికాభివృద్ధి ఉన్నా డబ్బు విషయంలోనే సమస్యలు వస్తాయని అర్థం. మనకు మంచి చేసే గ్రహమే చెడును కూడా చేస్తుంది. ఒకరికి మంచి పదవి ఆర్థికాభివృద్ధి ఉన్నత స్థితిని ఏర్పరచే గ్రహమే విపత్తును ఏర్పరచి ఖాళీ చేస్తుంది. సో గ్రహాలు రెండింటినీ చేసే అర్హతను కలిగి ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ గ్రహాలకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఒక వృశ్చిక లగ్న జాతకులకు 2వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు బాధకాన్ని ధన విషయంలో ఇస్తారు. భాగ్యాధిపతి అనే కోవలో పూర్వపుణ్యం బాగుంటుంది, ఆర్థికాభివృద్ధిలో విజయాన్ని ఇచ్చినా కూడా బాధకం కూడా చేస్తారు. ఇక ధనుసు లగ్నానికి 2వ స్థానంలో బుధుడు ఉంటే బాధకాన్ని ఏర్పరచుతారు. తర్వాత మకర లగ్న జాతకులకు 2వ స్థానమైన ధనస్థానంలో కుజుడు ఉంటే ధనానికి సంబంధించిన విషయంలో బాధకాన్ని సృష్టిస్తారు. ఒక కుంభలగ్న జాతకునికి 2వ స్థానంలో శుక్రుడు ఉచ్చం అయినప్పుడు బాధకాన్ని సృష్టిస్తారు. భాగ్యాధిపతి 2వ స్థానంలో ఉచ్చం అనే బలాన్ని పొందినప్పుడు జీవిత భాగస్వామి ద్వారా ఆర్థికాభివృద్ధి అంతస్తు గౌరవం అన్నీ ఇస్తారు కూడా ఆడవాళ్ల ద్వారా అవమానం దుఃఖం ఇవ్వడానికి వెనుకాడరు. సో ధనం విషయంలో అలక్ష్యంగా ఉండకూడదు. ఒక మీన లగ్న జాతకులకు బుధుడు 2వ స్థానంలో ఉంటే బాధకాన్ని చేస్తారు. ఇక మీకు ఎవరు బాధకాధిపతి అంటే చరలగ్నాలైన మేషం కర్కాటకం తుల మకర లగ్నాలకు 11వ స్థానాధిపతి బాధకాధిపతి, స్థిర లగ్నాలైన వృషభం సింహం వృశ్చికం కుంభ లగ్నాలకు 9వ స్థానాధిపతి బాధకాధిపతి, ఉభయ లగ్నాలనే మిథునం కన్య ధనుసు మీన లగ్నాలకు 7వ బాధకాధిపతి. సో 12 లగ్నాలకు 2వ స్థానమనే మారక స్థానంలో బాధకాధిపతి ఉన్నారంటే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి, లెక్కాచారాలు కరెక్ట్గా ఉంచుకోండి అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.